వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని పక్కదారి పట్టించడానికి, రూపం ఆవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. నాడు వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించడానికి వచ్చిన సిబిఐని కూడా కర్నూలులో ఎలా అడ్డగించారో, ప్రభుత్వం తమ చేతిలో ఉందని చెప్పి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని సిబిఐని కూడా ఎలా అపహాస్యం చేశారో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాటి వ్యవస్థలలో పనిచేసిన అధికారులు చేసిన తప్పిదాలను వెలికి తీసి సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. ఇప్పుడు ఆ అఫిడవిట్ వేయడంతో అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళే పరిస్థితి. తను చేసిన నేరం ఒప్పుకుంటూ తనతో చేపించిన వాళ్ళ పేర్లు బయట పెడితే నేరం శిక్షలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మరి అవినాష్ రెడ్డి రేపు అరెస్ట్ అయ్యి తన చేత చేపించిన, తనని ప్రోత్సహించిన వాళ్ళ పేర్లు చెబుతాడా చెప్పడా? చెబితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ కేసు త్వరితగతిన పూర్తవుతుందా లేదా? చాలా ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ను దాఖలు చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే సిబిఐ అధికారి రామ్ సింగ్, సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డిపై కేసు నమోదు చేశారని అందులో పేర్కొంది. వైఎస్ వివేక హత్య కేసును ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని వివరించింది. రామ్ సింగ్, సునీత, నర్రెడ్డిలపై వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డిలను కూడా కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించాలని చూశారని పేర్కొంది. రామ్ సింగ్పై కేసు పెట్టినప్పుడు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు ప్రొఫెషనల్గా కేసును విచారించలేదని తెలిపింది. తనను అవినాష్ రెడ్డి బెదిరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు అంగీకరించినట్లు చెప్పింది. ఎంవి కృష్ణారెడ్డి ఇచ్చిన వాటిల్లో ఏ ఒక్కదానికి సరైన ఆధారాలను చూపలేకపోయారని, అసలు ఎంవి కృష్ణారెడ్డిని రామ్ సింగ్ ఎప్పుడూ విచారించలేదని స్పష్టం చేసింది. వెంకట కృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్కే రాలేదని విషయం సీసీటీవీలో చాలా స్పష్టంగా తెలుస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. సీసీటీవీ ఫుటేజ్లతో పాటు పలు సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. ఇలా ఉంటే వెంకట కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకదలేనని కొత్త విచారణాధికారి బి మురళి స్పష్టం చేశారు. తన సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న ధైర్యంతో ఎంపీ అవినాష్ రెడ్డి ఆ కేసులో ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని అగత్యాలు చేశాడో చూసాం. కేసును తప్పుదోవ పట్టించడానికి, కేసులో సాక్ష్యాలు రూపుమాపడానికి, పాల్గొన్న వాళ్ళని రకరకాలుగా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, చేస్తున్నాడో చూస్తున్నాం. ఇప్పటికైనా సిబిఐ ముందుకు వచ్చి త్వరితగతిన కేసు తేల్చకపోతే ఆ వ్యవస్థ మీద అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంది. సిబిఐ ఆ పరిస్థితి తీసుకురాదని, నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వదని ఆశిద్దాం.